వెల్కమ్ టు బీడీ న్యూస్. శైలిని బాబా దర్గాలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ సిరిసిల్ల రాజయ్య. హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామంలోని శైలిని బాబా దర్గాలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ముస్లిం సహోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర మాసంగా జరుపుకునే రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు పవిత్ర మాసమని, తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహకరించుకుంటూ మానవత్వాన్ని చాటుకునే అవకాశం ఈ పండుగ కల్పిస్తుందని అన్నారు. భారతదేశం ఏ ఒక్క మతానికి సంబంధించిన దేశం కాదని, అన్ని మతాలను గౌరవిస్తూ ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించడమే మన దేశ ప్రత్యేకత అని, అందుకే ప్రపంచంలోనే మన భారతదేశానికి గౌరవం ఉందని అన్నారు. అల్లా ఆశీస్సులతో పరకాల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు వచ్చున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశ సమాజంలో సెక్యులర్ విధానానికి కట్టుబడి మన రాజ్యాంగం నడుస్తూ ఉంది. ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకొని, స్వతంత్రం రాకముందు 565 మంది రాజ్యాలు ఉంటే, ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే 1000 మంది పైన ఉన్నటువంటి సంస్థానాధీశులను ఐక్యం చేసి, ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి, లేనివానికి ఒకటే ఓటిచ్చి, చదువుకున్న వానికి ఒకటే ఓటిచ్చి, చదువురాని వానికి ఒకటే ఓటిచ్చి సమసమాజ నిర్మాణానికి పునాదులు వేసిన ఘనత మన భారతదేశ రాజ్యాంగము. దాన్ని ఆవిష్కరించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుంది. అది రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అన్నట్టు మాట సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మరి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలందరూ ఐక్యంగా తమ నైతిక విలువలు కలిగినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నత విలువలు కలిగినటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ సమాయత్తం కావాలి. వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. రంజాన్ మాస పవిత్ర దినాల సందర్భంగా శైలన్ బాబా గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన భారతదేశం అనేది సమైక్య దేశం, మతాలకు అతీతంగా రాజ్యాంగ స్ఫూర్తితోటి విలువైన దేశం అనేది. అలాంటి ఈ దేశంలో అన్ని పండుగలకు కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రంజాన్ మాసాన్ని కూడా మనం చూస్తే ముస్లిం సోదరులతో పాటుగా, వారితో పాటుగా హిందూ సోదరులు కూడా చేసుకోవడం అనేది మనందరికీ అనుభవం వస్తున్నారు. మరొకసారి పరకాల నియోజకవర్గ ప్రజలతో పాటుగా ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర ముస్లిం ప్రజలందరూ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ కుల మతంతో భేదం ఎవరికి లేకుండా అందరినీ ఆస్వాదించుకుంటూ, ఇల్లు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ, అందరికీ నేను చేస్తున్నా. 50 ఏళ్ళు సేవ చేస్తున్నా. ఇప్పుడు 80 ఏళ్ళు నా ఏజ్, 80 అయింది. ఇదే ఇఫ్తార్ పార్టీ ప్రతి సంవత్సరం వరే అందరినీ మొత్తం అందరినీ పెద్ద మనకు పిలిపించి ఇఫ్తార్ పార్టీ ఇస్తూ ఉంటాను. ఇందుగా అదేవిధంగా రేవుపాటి గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, రాజయ్య గారు చిన్నప్పటి నుంచి మా బాగా స్నేహితులు అందరూ, ఇప్పుడు తొలసూరు కాకుండా ఊరి గారు అందరూ వస్తుంది. అదే విధంగా వీళ్ళందరినీ వెయిట్ చేసి పిలిపించాను. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా 45 ఏళ్ళ నుంచి ఇఫ్తార్ పార్టీ పెట్టుకున్నా. ప్రతి ఒక్కరిని అందరినీ వెల్కమ్ చేస్తున్నా. సర్పంచ్లను, వాళ్ళందరూ ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేకపోయింది కావచ్చు. ఇలా వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ అందరం ఐక్యత పనిచేస్తారు.